ఎవరిపైన బంద్ అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ పైన బందా, బీజేపీ పైన బందా, కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? ఎవరి తరఫున? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సేఫ్ అయిపోయింది, ఇక్కడ అధికారం లేదు కాబట్టి. వాళ్ళు ఏమంటారంటే ఇండియా కూటమి ఎన్డీఏ కూడా రెండు ఓకే అనుకుంటే 2 సెకండ్లలో అయిపోతుంది, ఛాయ్ తాగినంత సింపుల్. వాస్తవం ఇప్పుడు పార్లమెంట్ లో ప్రజా మెజారిటీగా ఉన్నది ఇండియా కూటమి, అదే రకంగా ఎన్డీఏ. ఈ 2 పక్షాలు ఓకే అనుకొని ఆ రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఒక కూర్చొని ఇట్లా సంతకం పెడితే కథ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు రాజకీయంగా రంగు పులిమి వీళ్ళు బీజేపీ వాళ్ళ కాడికి, బీఆర్ఎస్ వాళ్ళ కాడికి, కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోయి దొంగ ఎవడనో చెప్తలేదు. ఇక్కడ దొంగ నిన్ను అడిగి ఇప్పుడు కాంగ్రెస్ వాడు ప్రజలకు వాగ్దానం ఇచ్చి, ప్రజలకు హామీ ఇచ్చి, ఇంకో ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఉంది, కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చి బీసీలను మోసం చేసి, నయవంచన గురి చేసి, అయ్యాలనే ప్రధానమంత్రి మేమే అవుతున్నాం, అన్ని మేమే అవుతున్నాం, మేము చేస్తాం, మేమే రేపు ఉద్ధరిస్తామని చెప్పి ఓట్లు వేసుకోండి.